చూస్తున్నావత్తయ్యా? కొడుకు పడే బాధ చూసి నువ్వింత రగిలిపోతున్నావే. నన్ను మోసం చేసి అదే కొడుకుని జానకితో అరకులో కాపురం పెట్టించావు. రండి మరిది గారు, మీరొస్తారని తెలిసే వెయిటింగ్. రిపోర్ట్స్ కాల్చేసరికి మీకు బాగా కాల్నట్టుందని ఎక్స్పెక్ట్ చేశాను. వదినా, నీకు ఇంకేం కావాలని ఇంట్లో తిష్ట వేశావు? అరే, డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేసేవి. మా నాటకాన్ని బయట పెట్టి మాతో ఆడుకోవాలనుకున్నావు. నువ్వు అనుకున్నట్టుగానే అంతా చేశావు. ఇంకా నీకేం కావాలి? అయ్యో విజయ్, నువ్వలా డైరెక్ట్ గా అడిగి నన్ను మొహమాట పెట్టుకు. జానకి మీద నా మీద పగ సాధించడానికే కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు. ఈ పగలు ప్రతీకారాలు నీకు అవసరమా? మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నావు? నీతో గొడవపడే ఓపిక మాకు లేదు. ప్రేమగా బతకాలనుకుంటున్నావు, సంతోషంగా ఉండాలనుకుంటున్నావు. మా సంతోషాన్ని తీసుకెళ్లకు. పోనీ నీకెంత డబ్బు కావాలో చెప్పు, నేనిస్తాను. దయచేసి మా ఇంటిని వదిలి వెళ్ళిపో ప్లీజ్ వదినా. అయ్యో, ఏంటి విజయ్, నువ్వు మరీ ఇంత పిరికి వాళ్ళ మాట్లాడుతున్నావు? నన్ను ఇంట్లోంచి బయటికి పంపించటానికి చేతులెత్తి దండం పెట్టాలా? ఇది పిరికితనం కాదు, మంచితనం. ఓహో, నందినిని అడ్డం పెట్టుకొని నువ్విలా చేయడం కరెక్ట్ కాదు. తనకు మా మీదున్న కోపాన్ని నువ్వింకా రెచ్చగొడుతున్నావు. తనకి బిడ్డకి ఏమైనైతే నేను తట్టుకోలేను. అది నీకు మంచిది కాదు. దయచేసి నువ్వింట్లోంచి వెళ్ళిపో. నేను వెళ్ళిపోతే నందిని బాధపడుతుంది. అసలు నన్ను వెళ్ళనివ్వదు విజయ్. కాబట్టి నేను వెళ్ళను. ఐఎమ్ సారీ విజయ్. తను సపోర్ట్ చూసుకునే కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు. కానీ ఏదో ఒక రోజు నందిని మమ్మల్ని అర్థం చేసుకుంటుంది. ఆ రోజైనా మేమంతా సంతోషంగా కలిసి ఉంటాం. కానీ ఈ లోపు జరగరానిదేదైనా జరిగితే నిన్ను మాత్రం వదిలిపెట్టను. అచ్చా, వదినంటే తల్లితో సమానం కాబట్టి నీకు దండం పెట్టి చెప్తున్నాను. నువ్వు దండం పెట్టినా నేను ఇంట్లో నుంచి వెళ్ళను విజయ్. నేననుకున్నది చేశాకే వెళ్తాను. నీ మొండితనం నాకు తెలుసు. చివరిసారిగా చెప్తున్నాను, ఈ రోజు నువ్వు వెళ్ళిపోతున్నావు. నువ్వు దండం పెట్టి వెళ్ళిపో అనగానే వెళ్ళిపోతే కిక్కే ఉంటుంది. నీ డెత్ లైన్ నేను ఫిక్స్ చేస్తే రివర్స్ లో నాకు డెడ్ లైన్ పెడుతున్నావు. ఇదేదో వెరైటీ కిక్లా ఉందే. అయ్యో పాపం. సూరి నన్ను ఫాలో చేస్తున్నాడని అనుమానంగా ఉంది. వీడి వెనక ఏదో ఉంది. ఎలాగైనా అదేంటో తెలుసుకోవాలి.
హలో దేవుడా ఫోన్ లిఫ్ట్ చేసావా? దేవుడా, హలో, ఎవరు మీరు? నేనెవరైతే మీకెందుకు, మీరు దేవుడే కదా. దేవుడా, మీకేమైనా పిచ్చా? ఫోన్ పెట్టేయండి. హలో హలో, ఫోన్ పెట్టేయకండి దేవుడి గారు. ఇది జానకి వాయిస్ లా ఉందే. అవును, జానకిదే. హలో హలో, చెప్పండి. అదేనండి, నేను ప్రాబ్లంలో పడి దిక్కుతోచక నా కష్టాలు చెప్పుకుందామని నోటుకొచ్చిన నంబర్కి ఫోన్ చేశాను. కష్టాలు చెప్పుకోవడం కోసం ఏదో నెంబర్కి ఫోన్ చేస్తే అది నాకు వచ్చింది, అంతేనా? ఆ, అంతే దేవుడి గారు. నన్ను దేవుడు అని పిలవకండి. మరి మీతో నా కష్టాలు చెప్పుకోవాలంటే మీకు ఏదో ఒక పేరు ఉండాలి కదా. సరే, మీ పేరేంటో చెప్పండి. ముందు మీ పేరేంటో చెప్పండి. ముందు మీ పేరేంటో చెప్పొచ్చు కదా. నా పేరు రాజు. ఆ, ఓకే, నా పేరు శిరీష. నువ్వు రాజువో బూజువో ఏమైనా గాని నా ప్రాబ్లమ్స్ చెప్తాను, వింటావా? చెప్పు శిరీష. మా ఆయనకి మేమిద్దరం రాజు. అయితే ఇప్పుడు మా ఆయన చిన్నవిడి దగ్గరే పర్మనెంట్ గా ఉండిపోయాడు. కానీ నేను మాత్రం నో అనలేక ఎస్ అనలేక ఒంటరిగానే ఉన్నాను. సరే, ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగైనా సరే నా భర్తను నేను మర్చిపోయి నేను ఒక కొత్త జీవితంలోకి వెళ్ళాలనుకుంటున్నాను రాజు. అది మంచిదే కదా శిరీష. నా నిర్ణయం కరెక్టేనంటావా రాజు? 100% కరెక్ట్. థ్యాంక్స్ రాజు, నాకు చాలా మోరల్ సపోర్ట్ ఇస్తున్నావు. నీతో మాట్లాడాక నిన్నెక్కడో కలిసినట్టుగా మనిద్దరం క్లోజ్ అన్నట్టుగా నాకు అనిపిస్తోంది. అవునా? నాకు అలాగే అనిపిస్తుంది శిరీష. సరే, ఇది నా నంబరు. నాకెప్పుడైనా బోర్గా ఉంటే నీకు ఫోన్ చేస్తాను. ఆల్వేస్ వెల్కమ్ శిరీష. మన ఫోన్ ఫ్రెండ్షిప్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. బాయ్ రాజు. ఓకే, బాయ్. సూరి నా వాయిస్ గుర్తుపట్టాడు, అందుకే పేరు చేంజ్ చేశాడు. నాతో పేరు చేంజ్ చేసి మాట్లాడిందంటే నిజంగా నన్ను గుర్తుపట్టిందా, లేక బాధల్లో ఉండి ఫోన్ చేసిందా? ఏమైతేనే జానకితో మాట్లాడేని రోజులైంది. ఏదో ఫీలింగ్ వచ్చేసింది. ఒరేయ్ సూరి, నీ వెనక ఏదో ఉంది. అది ఏంటో ఎలాగైనా రాబడతాను. విజయ్, భోజనం రెడీ చేశాన్రా. నందిని ఫోన్ చేసిందమ్మా. మనం తినమంటే తింటుందా? తనకిష్టం వచ్చినప్పుడు తింటుంది. నువ్వురా. అమ్మా, నందినిని అపార్థం చేసుకోకు. లేకపోతే ఏంట్రా, నందిని పెట్టే టార్చర్ ఇంకా ఇలాగే భరిస్తూ ఉంటావా? భరిస్తానమ్మా, తను మారే వరకు వెయిట్ చేస్తాను. తన గురించి నీకేమర్థమైందో నాకు తెలీదు. నాకు మాత్రం అదో పెద్ద తింగరదని మాత్రం అర్థమైంది. అక్కడేమో జానకి సంతోషంగా లేదు, ఇక్కడేమో నువ్వు ఆనందంగా లేవు. అమ్మా, ముందు నందిని కోపం పోయి మామూలు మనిషి అయితే అన్ని సమస్యలు అవే సర్దుకుంటాయి. కానీ అసలు సమస్య ఆ దెయ్యం మల్లీశ్వరుంది కదరా. అదే ఆలోచిస్తున్నానమ్మా. ఇంట్లో ఎవరు? మల్లీశ్వరి, మల్లీశ్వరి. ఎవరండి మీరు? మేమెవరమో చెప్తాం గాని మల్లీశ్వరుండేది ఈ ఇల్లేనా? అవును. మల్లీశ్వరి, మల్లీశ్వరి. ఇదిగో సరళ, ఏమీ తెలియనట్టు ఎలా చూస్తుందో చూడు. నంగనాచిలా
చూసింది చాలే మల్లీశ్వరి, నీకోసమే వచ్చాం. బయటికి రా. నీకే చెప్పేది, బయటికి రా. నా కోసం వచ్చారా? ఎవరు మీరు? నమ్మకంగా మా దగ్గర చిట్టీలు వేసి రాత్రికి రాత్రే చెప్పా పెట్టకుండా పారిపోయి వస్తే వదిలేస్తామనుకున్నావా? మా డబ్బులు మొత్తం మాకిచ్చేయి. ఇలా నువ్వు అత్తగారింటికి వచ్చి దాక్కుంటే మాకు తెలీదా? ఏయ్, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను చిట్టీలు వేయడమేంటి? అసలు మీరెవరూ నాకు తెలీదు. అమ్మ మల్లీశ్వరి, ఎంత పెద్ద అబద్ధం చెప్తున్నావే. ఇలా కాదు, దీన్ని కుమ్మండే. రా. ఆగండి. ఆగమ్మా, వదిలమ్మా, వదిలిని కొడుతున్నారు. కొట్టడం కాదు, దాన్ని చంపేయాలి. జరిగేది నువ్వు చూస్తూ ఉండు. దీన్ని ఇలా కాదే, బయటికి తీసుకెళ్ళి కొడదాం. రా. నడవే. ఆగండి. అక్క, అసలేంటిది? ఈ గొడవంతా ఏంటి? వీళ్ళు చెప్పేది నిజమేనా? నాకు తెలియదమ్మా, నేను నిజం చెప్తున్నాను. నన్ను నమ్మండి. ఏయ్, మీరెవరో తెలియదంటే ఏంటి దౌర్జన్యం? నిజం చెప్పండి, అసలు మీరెవరు? నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. అమ్మా అమ్మా అమ్మా, ఆగు, ఉండు. పోలీసులకా? ఎందుకమ్మా? మా డబ్బులు మాకు ఇప్పిస్తే మేము వెళ్ళిపోతాం. ఏ, ఆగండి ఆగండి. నన్ను కొడితే కొట్టారు గాని నిజం చెప్పండి. నేను మీ దగ్గర చిట్టీలు వేశానా? మీరు నాకు డబ్బులు ఇచ్చారా? ఎవరో పంపిస్తే మీరు ఇలా వచ్చి నన్ను కొడుతున్నారు కదా? ఎవరో పంపిస్తే కొట్టడం ఏంటి? అయ్యో నందిని, వీళ్ళకి నాకు ఎలాంటి సంబంధమూ లేదు. నన్ను కొట్టడానికి వీళ్ళకెవరో డబ్బులు ఇచ్చారు. వీళ్ళు చిట్టీలని అబద్ధం చెప్పి నన్ను కొట్టారు అంతే. ఏయ్, మర్యాదగా నిజం చెప్పండి. అసలు ఎవరు మీరు? ఎవరు పంపించారు? మీకు మా అక్క డబ్బులు ఇవ్వాలా? మల్లీశ్వరిని బాగా కొట్టి తనని బెదిరించి మా ఇంట్లోంచి గెంటేలా చెయ్యమని. గెంటించమని ఎవరు పంపించారు? ఆ, ఆ, చెయ్యమని. విజయ్ గారు వచ్చి మాకు డబ్బులు ఇచ్చారు. ఏయ్, నేను మీకు డబ్బులు ఇవ్వడం ఏంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? మీరే కదా సార్, మల్లీశ్వరి మా ఆవిడ్ని అడ్డు పెట్టుకుని మా సంసారాన్ని చెడగొడుతుందని, ఎలాగైనా మల్లీశ్వరిని బయటికి పంపించాలని మాకు డబ్బులు కూడా ఇచ్చారు. అందుకే మేము ఈ ప్లాన్ వేసుకుని వచ్చాం, డబ్బులకి కక్కుర్తుపడి. ఈవిడేమో పోలీసులు అనగానే భయం వేసి నిజం చెప్పేశాం. అమ్మా, పోలీసులకు పట్టించకండే, క్షమించండమ్మా. ఎరక్కపోయి ఇరుక్కుపోయాం, తప్పైపోయింది. పదండి పోదాం. విజయ్, నీకిష్టం లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను కదా. మనుషుల్ని పెట్టి కొట్టించాలా? నేను మిమ్మల్ని ఎందుకు కొట్టిస్తాను? వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, నాకు తెలీదు. అయినా నీకు నందినికి మధ్య నేనెందుకు గొడవలు పెడతాను? ఏంటత్తయ్యా ఇది? మీరైనా చెప్పండి. ఏయ్, నటించుకో. విజయ్ అబద్ధం చెప్పడు.
నువ్వే మనుషుల్ని కావాలని రప్పించి ఇదంతా నాటకం ఆడుతున్నావు. అత్తయ్య, నాటకాలు ఆడేది మీరు మీ అబ్బాయి, మల్లీశ్వరక్క కాదు. లేదు నందిని, ఇదంతా నేను చేయలేదు. కావాలంటే వాళ్ళని పిలుద్దాం. అవసరం లేదు. బతుకుండగానే కట్టుకున్న పెళ్ళం చనిపోయిందని చెప్పి జనాల్ని నమ్మించిన గొప్ప చరిత్ర నీది. కొడుకు చనిపోయాడని ఏ తల్లి చేయకూడని దరిద్రమైన నాటకం ఆడిన చరిత్ర నీ తల్లిది. ఇలాంటివి మీకు కొట్టిన పిండి. తల్లి కొడుకులు ఇద్దరు కలిసి ఆడిన చిట్టిల నాటకం బయటపడిందని బొంకుతున్నారు. అమ్మా నందిని, నువ్వు ఆవేశపడకు. అత్తయ్యకి ముందు నుంచే నేను ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. విజయ్ కూడా ఇష్టం లేదు. ఇద్దరూ కలిసి నాటకం ఆడారు. నేను ఇంట్లో ఉండలేమ్మా, నన్ను క్షమించు. నేను వెళ్ళిపోతున్నాను. అక్క, నువ్వాగు. ఈ ఇంట్లోంచి నిన్ను బయటికి పంపించే అధికారం ఎవ్వరికీ లేదు. నువ్వు ఈ ఇంట్లోనే ఉంటావు. నువ్వు చెప్పావు సరేనమ్మా. ఆ తర్వాత విజయ్ నాకంతా అర్థమైంది. నువ్వు ఇంట్లోంచి వెళ్ళొద్దు. నువ్విక్కడుంటే మాకే అభ్యంతరం లేదు. చాలా అంటే గొడ్డును బాదినట్టు వాళ్ళతో కొట్టించి ఇప్పుడు బుద్ధొచ్చి ఓకే అంటే సరిపోతుందా? మీ తల్లి కొడుకులకి ఇంకా బుద్ధి రాలేదు. మల్లీశ్వర్ అక్కడ కొట్టించినందుకు మీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. అక్క, నువ్వురా. వదిన్ని ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పినందుకు ఇలా మనుషుల్ని పిలిపించి కొట్టించుకుంది. మనమే ఆ పని చేశామని నందిని నమ్మించింది. విజయ్, ఈ మల్లీశ్వరి మన కొంపని రావణ కాష్టం చేసేలా ఉంది. ఏదో ఒకటి చెయ్యాలిరా. చాలమ్మా. తిను, కడుపు నిండా తిను విజయ్. ఏమైంది? ఇంట్లో కడుపుతో ఉన్న భార్య ఉంది, తను తిందో లేదో అని ఆలోచన కూడా రాలేదా? ఏమైంది ఇప్పుడు? మీరు నన్ను కొట్టించారన్న కోపంతో టాబ్లెట్లు వేసుకోవటం లేదు, ఉదయం నుంచి ఏమీ తినట్లేదు నందిని. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు, చేస్తాను. క్షమాపణ చెప్పి కాళ్ళు పట్టుకోమంటే చెప్పు. నేను నా కొడుకు ఇద్దరం ఆ మహాతల్లి కాళ్ళు పట్టుకుంటాం. అప్పటికైనా దిగొచ్చి భోజనం చేస్తుందేమో. అమ్మయ్యా, వచ్చావా అమ్మా? నేను నీకు భోజనం వడ్డిస్తానుండు.
చూడమ్మా నందిని, నువ్విలా మీ అత్తయ్య మీద కోపంతో, విజయ్ మీద కోపంతో భోజనం చెయ్యకపోతే నష్టం నీకు నీ బిడ్డకే. ఇంకెప్పుడు ఇలా భోంచేయకుండా బెట్టు చేయకు, సరేనా? హ!